ఆహా వచ్చిందయ్యా వయ్యారి. సుయ్యా 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 అట్ట ఎట్ట పుట్టేసావే అనసూయ్యా. ఏయ్ సుయ్యా 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 ప్లేటు మార్చావే అనసూయ్యా. ఒక్క పెట్టనైన కొట్టలేడు సోగాడే. అయ్యో సత్తిపండు, భవిష్యత్తు తలుచుకుంటే బాధగా ఉంది సత్తిపండు. పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. ఈడేబట్రా నిన్న రెండో వెనకటి నీలాంటోడరా మొక్కరం వంచలేదు కానీ చెట్టులు లొంగ తీసుకుంటా అన్నాడంట. గోకోటానికి గుండు లేదు కానీ కట్టప్ప కటింగ్ చేయడానికి బయలుదేరాడంట నీలాంటోడే. हर हर महादेव दोस्तों, स्वागत है आपका एक और ब्रांड न्यू वीडियो के अंदर। तो जल्दी से वीडियो को लाइक कर दो, चैनल को अभी तक आपने सब्सक्राइब नहीं करके रखा है तो भाई जल्दी से चैनल को सब्सक्राइब कर दो और नीचे कमेंट बॉक्स के अंदर हर हर महादेव का नारा जरूर लगा देना, क्योंकि वीडियो को हम हर हर महादेव के नारे से ही शुरू करने। సుయ్యా 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 అట్ట ఎట్ట పుట్టేసావే అనసూయ్యా. ఏయ్ సుయ్యా 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 ప్లేటు మార్చావే అనసూయ్యా. నమస్కారం ప్రేక్షకులు. ప్లేటు మార్చిన అనసూయ. ప్రేక్షకులు పబ్లిక్ కౌంటర్ ఇస్తుండగానే సడన్లీ ప్లేట్ మార్చిన అనసూయ. సో ప్లేట్ ఎలాగా మార్చిందో చూద్దామా మరి. మరొక వీడియో చేసింది అనసూయ. అందులో ఏం మాట్లాడుతుందో విని మన వంతు ధర వేసి కొన్ని ప్రశ్నలు అడదామండి ప్రేక్షకులు. అనసూయ నేను చెప్పేది బాగా విను. నీవు కవరింగ్ చేసుకోవాలని ప్లేట్ మార్చొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఆధారాలు చూపించు, సరేనా? ఓ చూద్దాం ప్రేక్షకులు ఏమంటుంది ఈ అనసూయ. సో నేను ఏమన్నానంటే, చాలా మంది ఇట్లా ఇప్పుడు షేర్ చేద్దాం అనుకున్నా నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది అనవసరంగా వాళ్ళకి హైప్ వస్తుంది, వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అయిపోతున్నారు, మనకి విజిబిలిటీ వస్తుందని అని అంటున్నారు. దట్స్ అ డిబేటబుల్ స్టోరీ. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ ఆల్సో. సో దేవుడి డీపీ పెట్టుకుని కింద సనాతన ధర్మం కోసం ఏమన్నా చేస్తాను అనే డిస్క్రిప్షన్ జై శ్రీరామ్ పెట్టుకుని అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. సో అలాంటి బ్యాచే దేవుడి పేరు మీద సనాతన ధర్మం ముసుగులో అందరూ అనండి జయ శ్రీరామ్ అనే వాళ్ళందరూ అంటే నేను ఫస్ట్ లైన్ లో ఉంటా. ఆహా వచ్చిందయ్యా వయ్యారి. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ అన్ అసాల్టర్, బట్ అట్లా ముసుగులో చేసే వాళ్ళందరూ అసాల్టర్స్ అని చెప్తున్నాను నేను. గోకోటానికి గుండు లేదు కానీ కట్టప్ప కటింగ్ చేయడానికి బయలుదేరాడంట నీలాంటోడే. అరే నీకు ఆయనకి విశాఖ ఉక్కుకి జిహెచ్ఎంసీ తుక్కుకి ఉన్నంత తేడా ఉంది, క్లారిటీ ఉంది. సో విన్నారు కదా ప్రేక్షకులు. భయపడిన అనసూయ ఏం మాట్లాడుతుందో, ప్లేట్ ఎలా మార్చిందో చూసారా? ఏమంటుంది? కొందరు దేవుని ఫోటో పెట్టుకుని ఆ రీతి చేసేవాడు అంటే చెప్తుంది. అనసూయ పబ్లిక్ నిన్ను తిట్టింది ఊరికనే కాదు, చెప్పుతో కొట్టాలి నిన్ని, అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని చెప్పుతో కొట్టాలి అని పబ్లిక్ చెప్పారు కదా. అది అబద్ధం కాదనమాట. ఎందుకంటే నీవు నోటికొచ్చింది వాగకూడదు. నీవు ఎవరు కొంతమంది అన్న వద, ఆ కొంతమంది ఎవరో ఆధారాలు చూపించాలి. ఇలా మన సనాతన ధర్మం పేరు పెట్టుకుని జై శ్రీరామ్ అని, వందే మాతరం అని దేశంలో అకృత్య పనులు చేస్తున్నారని నువ్వు సాక్ష్యం ఆధారాలు చూపించాలి. అంటే అది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ సిగ్గు నా లజ్జ. ఎంగిలి కూడు కాసపడే కుక్కల వేసేసాడు, బాగా వేసేసాడు. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. నువ్వు రోజు కడుపుకి అన్నం తింటావు అనుకుంటే, లేదు నేను రోజు పెంటను తింటానంటే ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పండి. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఆధారం లేకుండా ఇలా అభాండాలు వేస్తుంటే పబ్లిక్ చెప్పినట్లు మళ్ళీ నేను చెప్పుతో కొడతారు. అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని చెప్పుతో కొట్టాలని పబ్లికే అన్నారు.
అర్థమైంది అనసూయ? ఏమంటారు ప్రేక్షకులు? చూశారు కదా ప్లేట్ ఎలా మార్చిందో. జై శ్రీరామ్ అన్నదానంలో నేను ముందుంటానంట. మరి నీవన్నావు కదే, దేవుడిని ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ వందే మాతరం అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు నిన్ను కాదురా బాబు అన్నట్టే. ఎవరికన్నా నువ్వు అందరికి కాదన్నప్పుడు ఎవరు అన్నారు? జై శ్రీరామ్ అనుకుంటూ వందే మాతరం అనుకుంటూ అకృత్యమైన పనులు చేసిన వాళ్ళు ఎవరు? ఆధారాలు చూపించాలి కదా ముండా. అవునా కదా ప్రేక్షకులు? నువ్వు హైపర్ ఆదితో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నావు జబర్దస్త్లో. ఎప్పుడు సినిమా రంగంకి వచ్చి బీచ్లో బికినీలు వేసుకున్నావు అప్పుడు మొత్తం చెడిపోయావు. మళ్ళీ ఎవరో మిషనరీస్ నీకు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇలా చెప్పిస్తున్నావు నాకు తెలియదు. ఎందుకంటే మీరు యాక్టర్స్ కదా, డబ్బులు ఎవరు ఇస్తున్నా బికినీలు వేస్తారు, ఎవరు ఏం మాట్లాడమన్నా మాట్లాడతారు. మీ అంత వేస్ట్ ఫెల్ ఆర్టిస్టులు ఎవరు ఉండలేరు. అవునా కదా ప్రేక్షకులు? జై శ్రీరామ్ అనేది అంటే నేను ముందు ఉంటానంట. మళ్ళీ నువ్వు కూడా అయితే కదా అకృత్య పనులు. సో ఇవన్నీ కబుర్లు కాదు అనసూయ. నీకు సిగ్గు శరం ఉంటే ఎవరు ఆ పనులు చేశారు వాళ్ళని మేము కూడా ఖండిస్తాము. అగర్ వాళ్ళు జై శ్రీరామ్ అనుకుని ఫోటో పెట్టుకునికేసి జై శ్రీరామ్ అని నినాదాలు చేసిన వాళ్ళు ఎవరు? మళ్ళా వందే మాతరం అని అకృత్య పని చేసిన వాళ్ళు ఎవరు? నీవు ఆధారాలు చూపించు. ఆధారాలు చూపించిన తర్వాత నిన్ను క్షమాపణ కోరుతాం, మేము మీ వీడియోలు డిలీట్ చేస్తాము. అర్థమైందా? కరెమంటారు ప్రేక్షకులు, ముందు వినండి. అది అలాంటి వాళ్ళందరూ బయటపడుతున్నారు. చూడండి మీరే, మీకు తెలుస్తూనే ఉంటుంది కదా. ముండమోపి అనసూయ, అలాంటి వాళ్ళందరూ బయటపడుతుంటారు. చూడండి మీరే అంటున్నావు కదా, సిగ్గు లేదా నీకు? అలాంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు నీ ఎలాగైతే నువ్వు మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇచ్చేసి మాట్లాడుతున్నామో అలాగే నువ్వు అలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వీడియోలు ప్లే చేసేసి ఇలాంటి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని చెడు చేస్తున్నారు, మన సనాతన ధర్మాన్ని అవమానం చేస్తున్నాను అనేసి నువ్వు చూపించిన తర్వాత మాట్లాడు ముండా. అవునా కదా ప్రేక్షకులు? నువ్వు అనుకున్నట్లే ఎలా అవుతుంది? ఆధారాలు చూపించని చెప్పినా కదా, ఆధారాలు చూపించిన తర్వాత నువ్వు మాట్లాడాలి. కొందరు ఉంటారు, మీరే చూడండి, మామి చూస్తే నువ్వేం చెప్పేది వంకాయ చెప్తావా కదా ప్రేక్షకులు? నీవు చూపించు, వాళ్ళని మేము ఖండిస్తాము, వాళ్ళ విరుద్ధంగా మేము పోరాడతాం. సరేనా? చెప్పు, ముందు చెప్పు. గుడ్ డే. జై శ్రీరామ్. Hi, something else came up. So what I want to continue is that చెప్పాలని స్టేట్మెంట్ అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని వాళ్ళకి నచ్చిన యాజ్ యూజువల్. ఏమీ అనసూయ ఇలా మారిపోయి అంటే సరిగ్గా మాట్లాడదు కదా, ఏది చెప్పాలన్నా కరెక్ట్గా చెప్పు. సగం చెప్తున్నావు, నీకైనా అర్థమైందా? కొందరు నచ్చేది అనుకుంటా, కొందరు నచ్చేది కాదు. నువ్వు చేసింది తప్పు. నువ్వు హిందువులను క్షమాపణ కోరి ఒక వీడియో చెయ్యి, అప్పుడే నీ మీద ఈ ఎన్కౌంటర్స్ తప్పుతాయి. లేదంటే ఇలాగే కొనసాగుతాయి. గత 15 ఏళ్ల నుంచి చూస్తున్నాను నేను సోషల్ మీడియా, ఆల్మోస్ట్ 15 odd years. చెప్పింది ఒకటైతే వాళ్ళకి నచ్చింది ఎడిట్ చేసి వాళ్ళకి ఏది ఎంటర్టైనింగ్ ఉంటుందో, వాళ్ళకి ఎలాంటి వ్యూవర్షిప్, వ్యూస్, లైక్స్ ఎట్లా వస్తే దాన్ని కట్ చేసుకుంటారు. వస్తే అనసూయ, మళ్ళీ అందుకే నేను పబ్లిక్ చెప్పుతో కొట్టాలి, అటు తిప్పి పని ఊరికని కాదు. నేను చెప్పింది ఒకటైతే అంటే వాళ్ళకి బేక్ నుంచి కట్ చేసుకునేసి వాళ్ళకి వ్యూస్ వచ్చేది, లైక్ వచ్చేవి కట్ చేసి పెడతారని చెప్తున్నావు కదా. నీకు సిగ్గులేదా? నువ్వేం చెప్పావు? నీ వీడియోలో నువ్వే ప్లే చేసి చూపే కదా, నువ్వు అన్నదే కదా ప్లే చేసి చూపించేది పబ్లిక్, యూట్యూబర్స్. నువ్వు చెప్పంది ఏమైనా ప్లే చేశారా? పోనీ నువ్వు చెప్పింది ఏం చెప్పావనేది అదన్నా ప్లే చేసి చూపి కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఇది ఇలా చెప్పారు, అది కాదు నేను చెప్పింది ఇది దానికేసి నువ్వు ప్లే చేసి చూపి కదా. వీడియో మాత్రం ఉంది కదా నువ్వు ప్లే చేసింది, నువ్వు చెప్పిన మాటలు అన్ని వీడియో మాత్రం ఉంది కదా. ఆ వీడియోలో మాట్లాడింది నీవే కదా, కాదంటావా? ఏం సిగ్గులేని జన్మ అనసూయ అనేది. ఒరే హైపర్ అది, ఇలాంటి దాన్న నీవు హైప్ చేసింది జబర్దస్తులు నువ్వు చేసిందే కదరా అంతా. ఈ లిగాడి జబర్దస్తులు ఈ అనుసూయని తీసుకొచ్చేసి హైప్ ఇచ్చికేసి ఈరోజు ఇలా మారింది. బుద్ధి ఉండదురా ఇలాంటి ముసల్దాన్ని చేసుకునే దానికి కదా ప్రేక్షకులు? మొత్తం చేసింది హైపర్ అది. సో నా పొద్దున లేసినప్పుడు అసలు నేను నీకు ప్రూవ్ చేయనక్కర్లేదు, బట్ నన్ను ఇష్టపడి నా పనితీరుని, నా పర్సనాలిటీని, నేను యాజ్ అ మనిషి నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా డౌట్ పడేలాగా ట్విస్ట్ చేసినందుకు వాళ్ళకి నేను జవాబిస్తున్నా. నా కొడుక్కి నా పెద్ద కొడుక్కి హనుమంతుని పేరు పెట్టుకున్నా. ఐఎమ్ హార్డ్ కోర్ హనుమంతుడి భక్తురాలు. హనుమంతుడికి ఏదైనా సమర్పించాలంటే అది రామార్పణం అవుతేనే. నేను లేస్తే, నేను వెలుతురు చూస్తే జై శ్రీరామ్, మా ఇంటి నిండా లైట్ వేసిన ప్రతిసారి జై శ్రీరామ్ అంటూనే ఉంటాం.
నెక్స్ట్ స్టోరీ. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈవిడ ఇంట్లో లైట్ వేసినప్పుడల్లా జై శ్రీరామ్ అంటూనే ఉంటుందంట. ఈవిడ పెద్ద కొడుకుకి హనుమంతుడు అని పేరు పెట్టిందంట. అవన్నీ కాదు అనసూయ, నువ్వు మాట్లాడిన దానికి ఆధారాలు చూపించు. మా హిందూ సనాతన ధర్మం పెట్టుకుని, మా రాముని ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, వందే మాతరం అనుకుంటూ వాళ్ళు అకృత్య పనులు చేశారని చెప్పావు కదా నువ్వు. దానికి ఆధారాలు చూపించు. నీకు సిగ్గు శరం ఉంటే ఆ అకృత్యమైన పనులు చేసిన వాళ్ళని మేము బజార్లో ఈడ్చి తంతాము, ఇది పక్క. తర్వాత నీకు సారీ చెప్తాము. కరెక్టా ప్రేక్షకులు? నేను చెప్పేది కరెక్టా కాదా? దీంతో ఆధారాలు లేవు, నోటికి వచ్చింది వాగింది, లేదా ఎవడో మిషనర్స్ డబ్బులు ఇచ్చారు ఇలా యాక్టింగ్ చేయని, యాక్టింగ్ చేసింది, డబ్బులు తీసుకుంది. ఎందుకంటే డబ్బులు ఇచ్చేప్పంటే వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారు యాక్టర్స్. చూశారు కదా మన డబ్బుల కోసం బికినీలు వేసుకుని బీచ్లో తిరగలేదా? పెళ్ళిడికి వచ్చిన 2 కొడుకులు ఉన్నా కూడా కొడుకుల ముందర బికినీ వేసుకుని డబ్బుల కోసం బీచ్లు తిరిగింది అనసూయ, అవునా కాదా? ఆ బట్టల విషయం నుంచి కొందరు బుద్ధి చెప్తుంటే వాళ్ళ మీదే ఏడ్చింది అప్పుడు, అవునా కాదా ప్రేక్షకులు? సో యాక్టర్స్ ఇలా ఉంటారు. ఈ యాక్టర్స్ కి డబ్బులు ఇస్తే చాలు, డబ్బుల కోసం వాళ్ళు బతికేది, డబ్బుల కోసం ఏదైనా చేస్తారు. బికినీలు వేస్తారు, బీచ్లు తిరుగుతారు, లేదా కావాలన్నా పర్న వీడియోస్ కూడా చేస్తారు, అవునా కదా ప్రేక్షకులు? అనసూయ అవన్నీ కాదు, నీవు ఆధారాలు చూపించాలి. ఎవరు జై శ్రీరామ్ ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, వందే మాతరం అనుకుంటూ ఎక్కడ అకృత్య పనులు చేశారు అది వాళ్ళ వీడియో చూపించు. మాకి వాళ్ళ ఆధారాలు చూపించు, వీడియో చూపించు. వాళ్ళని మేము బజార్కి ఇచ్చి తంతాము, తర్వాత నీకు క్షమాపణ చెప్తాము. లేదా నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే వదలము. ఏమంటారు ప్రేక్షకులు? మీ అభిప్రాయం తప్పక కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.